నేతలకి సెక్యూరిటీగా ఉండేటటువంటి గన్మెన్లు వాళ్ళు కోరుకున్న వాళ్ళని ఇవ్వడం అన్నటువంటి సహజ సిద్ధంగా జరుగుతుంటుంది. అయితే అధికారంలో వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఎందుకు అంటే అధికార పార్టీ చెప్పినట్టు వినేవాళ్ళు లేకపోతే పోలీసుల మాట వినేటటువంటి వాళ్ళని పెడతారు. నిన్న మిథున్ రెడ్డి వెంట గన్మెన్, ఆయన ఎంపీ కాబట్టి గన్మెన్ మస్ట్ ఉన్నారు. అదిగా నిన్న పోలీసులు కనుక అక్కడ ఆపకపోయి ఉంటే, ఇదే పోలీసులు కనుక పోలీసుల్ని నమ్ముకుని ఉంటే మిథున్ రెడ్డిని ఏం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే రాళ్ల దాడి, విధ్వంసం, వాహనాలే తగలబెట్టినప్పుడు మనిషినైనా ఏమైనా చేస్తే ఏముంది అందులో? ఆ కసి మీద ఉన్నప్పుడు మందు కొట్టి చేస్తారు ఈ దాడులు. మందు కొట్టకుండా కనుక చేస్తే ఎవరికి సాధ్యం కాదు, ఏ దాడి చేయాలన్నా వెనక ముందాడతారు. అట్లాంటి వాళ్ళకి ఎదురుగుండా ఉన్నోళ్ళు శత్రువుగానే కనబడతారు. అప్పుడు మిథున్ రెడ్డి అయినా ఏమైనా చేసి ఉండేవాళ్ళు. అప్పుడు ఏమై ఉండేది? ఎంత అరాచకం నడిచి ఉండేది? ఆ టైంలో మిథున్ రెడ్డి గన్మెన్ గాల్లో కాల్పులు జరపడం వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చింది. మిథున్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోగలిగారు. బట్ ఈ విషయంలో మిథున్ రెడ్డి గన్మెన్ మీద చర్య తీసుకోమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఏం జరుగుతుందో చూడాలి.